వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, మంత్రి నారా లోకేష్ ను కలిసి ఈ నెల 24న పాలకొల్లులోని జరిగే నా కుమార్తె శ్రీజ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. పాలకొల్లు పంచరామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలోని ప్రతి సోమవారం ప్రదోష కాలంలో జరిగే సప్త సోమవార ప్రదక్షిణలు ప్రతి భక్తుడు పాల్గొని స్వామివారికి మాడవీధుల్లోని 7 మారేడు దళాలతో ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని, అదేవిధంగా మరుసటి రోజు స్వామివారికి మారేడు దళాలతో శివ సహస్రనామార్చన కార్యక్రమంలో పాల్గొని 27 రూపాయలు ముడుపు కట్టి స్వామివారికి సమర్పించుకుంటే వారికి ఉన్న అన్ని బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని వేద పండితులు చెబుతున్నారు. కావున భక్తులందరూ ఈ నెల ఈ సప్త సోమవార ప్రదక్షిణలోని పాల్గొని పుణ్యాన్ని పొందుతారని ఆలయ కమిటీ కోరుతున్నారు. చూసేప్పటికి ఇప్పుడు ఉంది, అక్కడ చూసేప్పటికి అక్కడ చూసేప్పటికి పోతుంది. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. పరమేశ్వరుడిని మనం ఏ విధంగా దర్శనం చేయాలి, పరమేశ్వరుడు మనం ఏమి కోరాలి, మనలో ఉండేటువంటి చేసినటువంటి పాప కర్మలు ఏ విధంగా నివృత్తి అవ్వాలి అంటే, ఆత్మాత్మం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోగ భోగ జరిత నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ స్తోత్రాణి సర్వాంగిరౌ యజ్ఞకర్మ కరోమి దత్తదఖిలం శంభో తవారాధనం. హర హర నమ శంకర ప్రాణవల్లభాయ నమో నమః. పరమేశ్వరుణ్ణి అర్చించేటువంటి విధానం ఏమిటయ్యా అంటే, ముందు పరమేశ్వరుడి దగ్గరికి చేరాలి అంటే కనుక మన ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. ఈ ఆత్మశుద్ధి అన్నది మానవుడికి ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే, తనలో ఉండేటువంటి పాపకర్మల అవన్నీ నివృత్తి అయితే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఈ ఆత్మశుద్ధి కలిగేటువంటి విధానం ఏమిటయ్యా అంటే, సప్త సోమవార ప్రదక్షిణంచ సర్వపాప కర్మ విమోచిత
సప్త సోమవారముల్లో మనం చేసేటువంటి 7 కర్మలు ఉంటాయి. ఈ కర్మల యావత్తు కూడా ఈ ప్రతి సోమవారము ప్రదోషకాలమునందు అనగా 5:30 లగాయితూ 7 మారేడు దళములు పట్టుకుని స్వామివారి చుట్టూ 7 ప్రదక్షిణములు చేయటం వల్లగా అలాగ 7 వారములు చేయటం వల్ల కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే ముందు మోక్ష మార్గం కలుగుతుంది. ఈ పాపాత్మ పాప సంభవ పాపములు చేసినటువంటి సంభవించేటువంటి కర్మల యావత్తు నివృత్తి అయితే కానీ మనం భగవంతుడికి చేరువము. భగవంతుడికి చేరువైతే కానీ మన కోరికలు ఇవన్నీ తీరవు. అవన్నీ తీరాలంటే ముందుగా మనం చేయవలసినటువంటిది సప్త సోమవార ప్రదోషకాల ప్రదక్షిణములు. 7 ప్రదక్షిణములు 7 వారములు. ప్రతి వారము కూడా 7 మారేడు దళములు పట్టుకుని 7 ప్రదక్షిణములు చేస్తూ అలాగే స్వామివారికి 7 మారేడు దళములు ఇచ్చి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి. అలాగే 7 వారములు చేయటం వల్ల వాళ్ళు కోరుకునేటువంటి ఏ కోరిక అవుతుందో ఆ కోరికే స్వామే స్వయంగా వచ్చి మీ కోరికను నెరవేరుస్తారు. అలాగే 7 వారాల అనంతరం స్వామివారి ఆలయంలో మారేడు దళములతో శివ సహస్రనామార్చన ప్రతి మంగళవారం ఉదయం 9:30 జరపబడుతుంది. అలాగే మీ మనసులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరటానికి ప్రత్యేకంగా 27 నక్షత్రములు ఉన్నాయి. మానవులు కవనండి, పశుపక్షాదులు కవని, ఎవరి కవని సరే వాళ్ళకి 27 నక్షత్రములే ఉంటాయి. అలాంటి నక్షత్ర దోషం నివృత్తి అవ్వాలంటే 27 రూపాయలు ముడుపు కట్టి ముడుపు అనంతరం ఈ ప్రదక్షిణాల అనంతరము స్వామివారి గుండీలో సమర్పించుకోవాలి. ఇది ఈ సప్త సోమవార ప్రదోషకాల ప్రదక్షిణం. ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శుభార్పణం. ఒక ప్రదోషకాలములో ఒక ప్రదక్షిణము, ఒక మారేడు దళము, ఒక స్వామి దర్శనము ఎంత గొప్పదో అట్లాంటిది 7 మారేడు దళములు పెట్టుకుని 7 ప్రదక్షిణములు చేయటం వల్ల చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వివాహము కాని వారికి వివాహము, ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగము, అలాగే సమస్తమైనటువంటి ఈతి బాధలు, రుణ బాధలు, కోర్టు వ్యవహారములు, గృహంలో ఉండేటువంటి సమస్యలు అవన్నీ తొలగాలి అంటే కనుక ఈ సప్త సోమవార ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు, సమస్తం శుభకరమస్తు, సమస్తం జయకరమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కేబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ నెల 6వ తేదీ నుంచి పాలకొల్లులో ప్రారంభమయ్యే 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలోని 12 చిత్రాలు ఎంపికైనట్లు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు. ఆయన నివాసంలోని బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తీరం చేరని కెరటం, చివరి శ్వాస, పదిలం, మమ్మీ మహాలక్ష్మి, సైబర్ స్లేవరీ, నీ కోసం, సమతుల్యం, దియా, సరిహద్దు, మార్పు నీ కోసం కాదు, రేపటి కోసం 733 బాలిగాడు చిత్రాలు ఎంపికైనట్లు చెప్పారు. మరో 6 చిత్రాలు ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనకు ఎంపికైనట్లు చెప్పారు. మధురిక, చిన్ని మనసులు, మైత్రి, దేశానికి రైతే ప్రాణం, కనిపించని త్యాగం, జయహేరా ఎంపికైనట్లు చెప్పారు. ప్రదర్శనలు రామచంద్ర గార్డెన్స్ లో ఉంటాయని, ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు బి గోపాల్, సినీ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, చెరుకూరు శ్రీనివాస్ రాజులకు జీవిత సాఫల్య పురస్కారాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ కార్యక్రమంలోని మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొంటారని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ చెప్పారు. ఇంకా కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, డాక్టర్ కె రాంప్రసాద్, గుడాల హరిబాబు, చవాకుల నరేష్ బాబు పాల్గొన్నారు. మన ముత్యాల శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా వివిధ కళలని ప్రోత్సహించడం ఒకటైతే, పాల్గొని కేంద్రంగా అంటే అనేక మంది సినీ ప్రముఖులు జన్మించినటువంటి పాల్గొల్లు కేంద్రంగా ఈ రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ జరగాలనేటువంటి ధ్యేయంతో నాందిగా పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా స్థాపన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. ఈ సంస్థ యొక్క అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా డాక్టర్ వర్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాంప్రసాద్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, పాలకొల్లు పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంస్థ మొదటి విడతగా ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేటువంటి జరపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అది రేపు 6వ తారీఖున రామచంద్ర గార్డెన్స్లో ఈ ప్రదర్శనలు జరపడం జరగబోతోంది. నమస్కారం. పాలకొల్లు వేదికగా శ్రీ క్షీరపురి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట గతంలో 3 పర్యాయాలు అంతర్జాతీయ స్థాయి లఘు చలన చిత్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 4వ పర్యాయం వచ్చే 6వ తేదీ అనగా శనివారం పాలకొల్లు శ్రీ రామచంద్ర గార్డెన్స్లో ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు ద్వారా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందండి. ఈ గత నెల రోజులుగా ఈ షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించి మీ ప్రచార మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం ఇచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల నుంచి 90 లఘు చిత్రాలు పోటీకి పంపించడం జరిగింది. గత 4 రోజులుగా స్క్రూటినీ చేసి ఇందులో 12 లఘు చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేయడం జరిగిందండి. దీంతోపాటు మరొక 6 ప్రత్యేక జ్యూరీ, అంటే ఇవి పోటీకి అర్హత సాధించినప్పటికీ కూడా జ్యూరీ అంటే న్యాయ నిర్ణేతల నిర్ణయం మేరకు వీటికి షీల్డ్స్ను సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మనకి ముఖ్యంగా తెలుగుని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో జాతీయ తెలుగు సారస్వతిక పరిషత్తుని మనం స్టార్ట్ చేయటం, దాంట్లో భాగంగా
ఈ 4వ లఘు చలన చిత్రోత్సవాలని మనం జరుపుకోవటం. ఇంతకుముందు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు 3 జరిపాం, ఇది 4వది. ఈ కరోనా వల్ల కొంత ఆగినా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ఈ యొక్క తెలుగుని ఇంప్రూవ్ చేయాలనే భావంతో మనం అందరం కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 90 ఎంట్రీస్ వచ్చినాయి. ఇంకా మేము టైం అయిపోయిందని కొన్ని ఎంట్రీస్ని ఆపేసాం, లేకపోతే దాదాపుగా 120 ఎంట్రీస్ దాకా మనకు వచ్చినట్టు లెక్క. తర్వాత దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు మనకి 12 తీసుకుంటాం, తర్వాత ఇంకొక 6 కాన్సలేషన్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. దీనికి న్యాయ నిర్ణేతలుగా మన ప్రముఖ వ్యక్తులు, సినిమా డైరెక్టర్స్ కానివ్వండి, రచయితలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రావటం జరుగుతూ ఉంది. అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్లు లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఈ జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తరపు నుంచి 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్రోత్సవాలని మనం చేస్తున్నాం. మొదటి అంతర్జాతీయ లఘు చలనచిత్రోత్సవంలో మనం సాధించినటువంటి ఒక విజయం ఏమిటంటే, మన ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నటువంటి ప్రశాంత్ వర్మ ఇవాళ దేశం గర్వించదగ్గ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ సాధించినటువంటి గొప్ప డైరెక్టర్గా హనుమాన్ సినిమాను కూడా తీయడం జరిగింది. అతను మన పాలకొల్లు ముద్దుబిడ్డ అబ్బాయి. ఇక్కడ వాళ్ళ మదర్ బిఆర్ఎంవి స్కూల్లో కనకదుర్గ గారిని టీచర్గా కూడా పనిచేశారు ఆవిడ, వారి అబ్బాయి అతను. ఇవాళ అతను ఒక్కరోజు కూడా అతను కాల్ షీట్ ఒక్క అరపూట రమ్మని అడిగాను కూడా రిక్వెస్ట్ చేసాం. నిజంగా ఖాళీ లేదు, ఈ స్ట్రైక్ మూలాన ఇబ్బంది అని ఆయన రావట్లేదు. అలాగే రెండవసారి వచ్చిన దాంట్లో నాన్న అని ఒక సినిమాలో శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయికి వచ్చింది, విజయ్ కుమార్ అండి అబ్బాయి పేరు. ఆ అబ్బాయి జయమ్మ పంచాయతీ అని ఒక సుమతో కలిపి ఒక సినిమా తీయడం జరిగింది, జయమ్మ పంచాయతీ. అతను కూడా మనం అక్కడ పాలకొల్లు నేను చాలామంది డైరెక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైనా మీ పాలకొల్లు ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ అబ్బాయికి ₹1,00,000 బహుమతి వచ్చిందంట కదా, ఎక్కడికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారని చాలామంది నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. పాలకొల్లులోని డాక్టర్ నిమ్మల రామానాయుడు ఉచిత డిఎస్సి శిక్షణను దాదాపు 4 నెలలకు పైగా నిర్వహించినట్లు అందరికీ తెలిసిందే. ఈ శిక్షణ 700 మందికి పైగా పొందగా 50 మంది వరకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అందులోనే ఉద్యోగం సాధించిన పాలకొల్లు పట్టణ బ్రాడీపేటకు చెందిన అరుణకుమారి ఉద్యోగం సాధించినందుకు ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కన్నీటి పర్యంతమైంది. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేను. అలాంటి పరిస్థితుల్లో నాకు రామారెడ్డి గారు కోచింగ్ ఇప్పించి నా కళను సహకారం చేశారు. అందరూ ప్రతి ఒక్కరూ కూడా నిష్ణాతులైన ఉపాధ్యాయులను పెట్టడం, అక్కడ ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ ఆయన ఒక కర్త, ఒక కర్మక్రియ మొత్తం అంతా ఆయనే చేసి ఫలితం మాత్రం మాకు ఇచ్చారు. ఆ విషయంలో నేను అసలు ఎంతగానో రుణపడి ఉంటాను ఆయనకి. నేను ఇన్నాళ్ళు 2 సార్లు ఫెయిల్ అయ్యాను, ఇది 3వసారి. ఏమవుతుందో ఏంటో, నేను 2 నెలలు బాబుని పెట్టుకొని ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను అనుకునే పరిస్థితిలో బోళ్ళు మంది బోళ్ళు మాటలు ఇవన్నీ కూడా ఎదిరించి నిలబడి నిజంగా దేవుడు మనుష్య రూపంలో వచ్చినట్టు మాకు ఈ అవకాశం ఇచ్చి చాలామందికి ఇలాంటి గృహిణులు ఇలాంటి ఏ విధంగా సాధించలేక ఎటు వెళ్ళలేక ఈ కుటుంబ బంధాలు చిక్కుపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆసరాగా నిలబడ్డారు. చివరికి ఎంత అయ్యింది కానీ లాస్ట్ మినిట్లో నాకు 2 నెలలు బాబు ఇచ్చాడు. ఏంట్రా దేవుడా, ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కోచింగ్ ఎలా చదవాలి, అంతా మారిపోతుంది. సంవత్సరం సబ్జెక్ట్ అంతా కూడా మారిపోతుంది. ఈ సంవత్సరం ఉన్న సబ్జెక్ట్ ఈ సంవత్సరం ఉన్నట్లు అలా మారిపోవడంతో ఎలా చేయాలి, ఇదంతా కూడా ఎలా గ్యాదర్ చేసుకునే టైంలో మాకు ఈ అవకాశం ఇచ్చారు నిమ్మల రామానాయుడు గారు. చాలా కృతజ్ఞత. మేము దోమలు కొడతాయని షెల్టర్ వేయడం, చుట్టూరు కూడా షెల్టర్ వేయడం, దోమలు కొడతాయని భోజనాల్లో కూడా ఇంత లోటు లేకుండా భోజనాలు పెట్టడం, అదొక యజ్ఞంలా చేశారు. యజ్ఞంలో ఏదైనా లోపం ఉంటుందేమో కానీ ఈయన చేసిన యజ్ఞంలో ఇంత కూడా చిన్న లోపం లేకుండా మాకు ఎండ కలుగుతుందని మళ్ళీ చలువు పందిర్లు వేయడం, మొత్తం అంతా కూడా చాలా అంటే ఒక పని చేస్తే పరిపూర్ణంగా చేయాలి, ఏదో చేసేసాము ఏదో చూసేసాము అన్నట్టు కాకుండా ఆయన ప్రతీది కూడా ఛాలెంజ్గా తీసుకొని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఆయన చాలా చాలా రుణపడి ఉంటాం మేము. ఆ విషయంలో మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆయనకి మాత్రం చాలా చాలా రుణపడి ఉన్నాము. మా కూతురు 2 సార్లు డిఎస్సి రాసిందండి, 2 సార్లు ఫలించలేదు. ఇది 3వసారి. రామానాయుడు గారు అన్ని విధాల అన్ని సౌకర్యాలతో నా కూతురు
డిఎస్సిలో సాధించింది ఆయన దయ వలన. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలోని పోలవరం ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువల పనులు, పోలవరం పునరావాస పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలోని జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, R&R కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల SEలు, EEలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలోని స్వామివారి పవిత్రోత్సవాలు నేడు 3వ రోజు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు పానింగపల్లి కిరణ్ ఆధ్వర్యంలోని పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం ప్రారంభమైనవి. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను పురాతన కళ్యాణ మండపంలో ఆశీస్సులు చేసి పంచామృతాలతోని, పంచసూక్తులతో, వేద మంత్రోచ్చారణ మధ్య స్వామివారి అభిషేకం, సర్వదైవత్వ హోమం, పంచసూక్తాలతోని హోమం, మహాశాంతి హోమం, దాతాది మూల హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అష్టోత్తరం, నామార్చన మొదలగు విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోని చైర్మన్ అండ్ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కలిదిండి కుమార రామ గోపాలరాజా బహదూర్ వారు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ MKTNV ప్రసాద్ మరియు అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ గా సాగా విజయ్ కుమారి రిటైర్మెంట్ ఫంక్షన్ లోని ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొని విజయ్ కుమారి సేవలను కొనియాడారు. కరోనా సమయంలో ఆమె సేవలు మరువలేనివని, భగవంతుడు విజయ్ కుమారి గారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. అనంతరం విజయ్ కుమార్ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధురి, డాక్టర్లు వర్మ, జనార్దన్, రవికుమార్, రాంబాబు, సుధీర్, హర్ష, జయదుర్గ, ప్రశాంత్, రేణుక, పీయూష, సుష్మా, హెడ్ నర్సెస్, నర్సింగ్ స్టాఫ్, హాస్పిటల్ సిబ్బంది, నాయకులు పెచ్చేటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, చిన్నమిల్లి గణపతిరావు, ధనాని ప్రకాష్ పాల్గొన్నారు. హాస్పిటల్ కానీ ఒక తీరనటువంటి లోటు అయినప్పటికీ ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి మానసికంగా దానికి సంసిద్ధులై భవిష్యత్తు రిటైర్మెంట్ జీవితం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, హాయిగా, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడిని కూడా కోరుకుంటూ, ఆమె పనిచేసినటువంటి ప్రతిరోజు కూడా నేను కూడా చూశాను హాస్పిటల్లో. ఎప్పటికప్పుడు ఆ యొక్క పేషెంట్స్ పట్ల అది నిజంగా ఒక తల్లిలా, ఒక అక్కలా, ఒక చెల్లిలా ఎంతో మరి సహనంతో ఆ యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి పరిస్థితి నేను కూడా గమనించినటువంటి స్థితి. ఎందుకంటే ఈరోజు పేషెంట్కి కూడా కావాల్సింది డాక్టర్స్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఎంత ముఖ్యమో, ఆ ప్రిస్క్రిప్షన్తో పాటుగా ఆ యొక్క నర్సింగ్ స్టాఫ్ ఆ యొక్క పేషెంట్స్ పట్ల, ఆ రోగుల పట్ల వాళ్ళు వాత్సల్యంతో, అభిమానంతో, ప్రేమతో వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటే ఆ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఎంత పనిచేస్తుందో మీ యొక్క నర్సింగ్ స్టాఫ్ చూపించేటువంటి ఆ యొక్క వాత్సల్యం కూడా అంతకు మించి ఆ పేషెంట్ కోలుకోవడానికి కూడా చాలా చాలా దోహదపడుతుంది.
ఆ రకంగా మన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటువంటి ఉన్నతమైనటువంటి సేవలు ప్రతి పేషెంట్కి అందించడంలో ఆ నర్సింగ్ గ్రేడ్ సూపరింటెండెంట్గా విజయ్ కుమార్ గారు అందించినటువంటి సేవలు మరి అవన్నీ కూడా వెలకట్టలేనివి. తప్పనిసరిగా ఆమె భవిష్యత్తులో కూడా మంచి సర్వీస్ మరి ప్రజలకు కూడా అందించేటువంటి విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మమ్మల్ని కూడా వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు అభిమానంగా గౌరవంగా, ఎందుకంటే మేము ఈ హాస్పిటల్కి ఎప్పుడైనా ఇన్స్పెక్షన్స్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ నిమిత్తం వచ్చినప్పుడు కానీ అన్నా క్యాంటీన్కి సంబంధించిన కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నప్పుడు కానీ మరి ప్రతిసారి కూడా విజయ్ కుమార్ గారు రావడం, పలకరించడం, ఒక సోదరీమణులుగా మాతో కలిసిమెలిసి పనిచేయడం వ్యక్తిగతంగా కూడా మరి చాలా సంతోషం. మరి అటువంటి విజయ్ కుమార్ గారి యొక్క భావి జీవితం, భవిష్యత్తు రిటైర్మెంట్ జీవితం మరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఆవిడకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మార పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1715వ రోజు శ్రీ నిమ్మల శంకర్రావు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఎడ్యుకేషన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, శ్రీరాము తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో వచ్చేవారు గాని వారి అనుచరులకు గాని ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి అన్న మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1715వ రోజుకు చేరుకుంది. ఈ 1715వ రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత నిమ్మల శంకర్రావు రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్రావు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.